హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా శివేని కోరుకుంటూ, ఫ్రెండ్స్, మన సంతోషానికైనా మన దుఃఖానికైనా కారణం మనమే. ఇతరులు కాలేరు. మన స్థితికి కారణం మన ఆలోచనలే. మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచనను వదిలేయండి. అప్పుడు ఎంచక్క ప్రతి నిమిషం ఆనందంగా ఉంటారు. చెప్పావులే, చెప్పటం తేలిక, ఆచరిస్తే తెలుస్తుంది అనుకుంటున్నారా? ఆచరించాను, ఆచరిస్తున్నాను కనుకనే చెబుతున్నాను. ఇక్కడ చెప్పే ప్రతి మాట నేను ఆచరించినదే, ఆచరిస్తుందే. నేను చెప్పే ప్రతి మాట నా తండ్రి శివయ్య చూస్తున్నాడు అనే ఎరుకులోనే చెబుతాను. మనం సంతోషంగా ఉండాలా, దుఃఖంలో ఉండాలా అని నిర్ణయించేది కేవలం మనకు వచ్చే ఆలోచనలే. మన సంతోషానికి దుఃఖానికి ప్రేరణ మన ఆలోచనకి కారణం ఏదైనా ఆలోచన స్థావరం మాత్రం మనమే. ఈ మధ్య చాలామందిని చూస్తున్నా, జరిగిపోయిన వాటిని ఆలోచిస్తూ జరుగుతున్న వర్తమానాన్ని, జరగబోయే భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. ఒక అనవసరపు ఆలోచన మనల్ని ఇబ్బంది పెడుతుంటే ఆలోచించలేని అంత బిజీగా మనం ఉండాలి. లేదా అది మర్చిపోయే అంత మనసు మనదై ఉండాలి. అంతేకాని మళ్ళా అదే విధంగా జరుగుతుంది అనే పిచ్చి పిచ్చి ఆలోచనలతో భవిష్యత్తు ఆనందాన్ని పాడు చేసుకోవద్దు. చిన్న సంఘటన చెబుతాను, చదవండి. ఒక ఆయన రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ మీద తలపెట్టి అలా కూర్చొని నిద్రపోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్నుపై, అతని ముందు రైడింగ్ ప్యాడ్పై పడింది. దాని మీద ఏదో రాసి ఉంది. ఆమె తన భర్తను కదల్చకుండా ఆయన రాసిన దాన్ని చదవసాగింది నిశ్శబ్దంగా. అందులో ఇలా రాసి ఉంది: గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. 3 నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది. ఈ ఏడాదే నాకు 60 ఏళ్ళు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను 30 ఏళ్ళు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకున్నాను. ఆ కంపెనీతో నాకెంతో అనుబంధం ఉంది. ఈ ఏడాదే మా నాన్నగారు మరణం నా జీవితంలో విషాదం నింపింది. ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఎన్నాళ్ళగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకు పనికిరాకుండా పోయింది. దేవుడా, ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు. చివరి వరకు చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైడింగ్ ప్యాడ్ను తీసుకొని బయటికి నడిచింది. కాసేపటి తరువాత ఆమె వచ్చి ప్యాడ్ను అక్కడే పెట్టి వెళ్ళిపోయింది. ఆయనకు మేలుకువ వచ్చింది. తన చేతిలో పెన్ను, టేబుల్ మీద రైడింగ్ ప్యాడు చూసుకున్నాడు. దాని మీద రాసి ఉన్నది చదివాడు. గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా నన్ను వేధించిన కడుపుల నొప్పికి ఏటకేలకు ముగింపు పలకగలిగాను. ఈ ఏడాదిలోనే నాకు 60 ఏళ్ళు నిండాయి. సంపూర్ణ ఆరోగ్యంతో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇంకా నా పూర్తి సమయాన్ని ప్రశాంతంగా నా ఆనందం కోసం, నా కుటుంబం కోసం గడుపుతాను. ఈ ఏడాదిలోనే మా నాన్నగారు 95 ఏళ్ళ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే, ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రశాంతంగా శివైక్యం పొందారు. ఈ ఏడాదిలోనే దేవుడు నా కొడుకుకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. కారు పోతే పోయింది, కానీ నా కొడుకు ఎలాంటి సమస్య లేకుండా పెద్ద గండం నుండి బయటపడ్డాడు. దేవుడా,
ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు, ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు. అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూశాడు. కట్టెన వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు. తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు. ఎంతో ప్రోత్సాహభరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు. ఫ్రెండ్స్, చూశారుగా, మన ఆలోచన సరళి సరిగా ఉంటే మనం చేసే పని సరైన దారిలో నడుస్తుంది. ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఫలితం అనుకూలంగా ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. అప్పుడు ఆ చక్కని మనసులో ఆ తండ్రి పరమాత్మ కొలువై ఉంటాడు. అప్పుడు ఎంచక్క ఆ తండ్రి పాదాల చెంత చేరు వరకు ప్రతి నిమిషం ఆనందమైన జీవితమే. అర్థమైంది కదా. ఓం నమః శివాయ. శివయ్య తండ్రి అందరినీ చల్లగా చూడయ్యా. ఓం నమః శివాయ.